స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలోని 2 రైళ్లు అర్ధరాత్రి ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీ కొట్టడంతో కంపార్ట్మెంట్ లో ఒకదానిలోకొకటి దూసుకుపోయిన పరిస్థితి అయితే విజువల్స్ లో కనిపిస్తుంది. మరి దీనిలోని దాదాపుగాను 300 మందికి పైగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు. ఈ నేపథ్యంలోని దాదాపు 21 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 30 మందికి పైగా ప్రాణాపాయ స్థితిలో పూర్తిగా హాస్పిటల్ కి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే మరికొంతమంది ఇంచుమించుగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ ప్రమాదంలోని మృతదేహాల్ని వెలికి తీసే పరిస్థితి అయితే అత్యంత కష్టతరంగా ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళలో చిన్నారులు, వృద్ధులు, అన్ని వయస్కులు కూడా వీరిలో ఉన్నట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు రైలు ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంది, ఇప్పటి వరకు కూడా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది పూర్తి స్థాయిలోన మృతి చెందడానికి దగ్గరగా ఉన్నారు అనే వివరాలు అయితే మాత్రము ఒక్కొక్కటి కూడా వాళ్ళు అప్డేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది అనే విషయం అయితే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. యాక్సిడెంట్ అయితే మాత్రము ఇది నిజంగానే దేశంలోనే అత్యంత బాధాకరమైన మరో యాక్సిడెంట్ గా కూడా దీన్ని పరిగణించవచ్చు అంటూ కూడా స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించినట్లుగా ఇక్కడ తెలుస్తున్న విషయం. మరి అసలు ఎలా జరిగింది, ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది, ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అనేది ఒక్కసారి చూ. స్పెయిన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం స్పెయిన్ ను కుదిపేసింది. అక్కడి ప్రభుత్వాలు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నాయి. ఒకే ట్రాక్ లోకి 2 రైళ్లు రావడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మలాగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికే 20 మందికి పైగా దుర్మరణం చెందగా సుమారు 100 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరో 30 మందికి పైగా ప్రమాద పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, కార్డోబా రాష్ట్రంలో ఒక రైలు పట్టాలు తప్పి మరో రైలుకు ఎదురుగా వెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. అయితే ప్రమాద స్థాయిని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అందులో 30 మందికి పైగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో 300 మంది ప్రయాణికులు మలాగా నుంచి వెళ్తున్నారని రైలు ఆపరేటర్ తెలిపినట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత చాలా మంది ప్రయాణికులు రైలులోనే ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. రైలు క్యారేజీలు ట్విస్ట్ కావడంతో సమస్య తలెత్తడంతో పట్టాలు తప్పినట్లు మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే చాలా మంది చనిపోయిన వారు ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీయడానికి కాస్త కష్టతరంగా మారిందని సహాయక బృందాలు చెబుతూ ఉన్నాయి. ప్రయాణికులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఒక్కసారిగా రైలు కుదిపినట్లయిందని, లగేజీ మొత్తం కింద పడిపోయిందని, పిల్లల ఏడుపులు, పక్కన వారి తలపగిలి రక్తం కారడం చూశామంటూ వారు ఆందోళనను వ్యక్తం చేశారు. ఇది ఒక పునర్జన్మ లాంటిదని అన్నారు. ఇక పట్టాలు తప్పిన రైల్లో ఉన్న ఒక ప్రయాణికుడైతే అది ఒక భయానక అనుభవం. వెనుక నుంచి ఏదో పెద్ద దెబ్బ తగిలినట్లు రైలు మొత్తం కుదేలైపోయిందని అన్నాడు. ఒక్కసారిగా రైలు 2 ముక్కలైందన్న భావన కలిగినట్లు చెప్పుకొచ్చాడు. అద్దాల వల్ల అనేక మంది గాయపడ్డారని అన్నాడు. మృతుల కుటుంబ సభ్యులను కూడా సమాచారం అందించామని, కార్డోబా, మలాగా, హైల్వా స్టేషన్లలో హెల్ప్ లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అధికారులు. వెంటనే అత్యవసర సైనిక విభాగానికి చెందిన 40 మంది సభ్యులతో 15 వాహనాలను కూడా ఇప్పటికే అక్కడికి పంపినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఇక ప్రధానమంత్రి పెడ్రో కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. అక్కడి ప్రభుత్వము ప్రమాదం గురించి ఆరా తీసింది. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు వారు బంధుమిత్రులకు కూడా సానుభూతిని తెలియజేసి త్వరగా కోలుకోవాలని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రోన్ రైలు ప్రమాదం గురించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యూరోప్ లోనే అత్యంత పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉందని, ప్రధానంగా మాడ్రిడ్, బార్సిలోనా, సెవిల్లా, వాలెన్సియా, మలాగా సహా కొన్ని ప్రధాన నగరాలను ఇది కలుపుతూ దాదాపు 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తుందని, ఇలా రైలు పట్టాలు తప్పడం అనేది కాస్త వింతగా అనిపిస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు. 2013లో శాంటియాగో డీకంపోస్ట్ వద్ద హై స్పీడ్ రైలు పట్టాల ప్రమాదంలో 80 మంది మరణించారని, అందులో 140 మందికి తీవ్ర గాయాల పాలయ్యారని అన్నారు. దాని తరువాత ఇదే అతిపెద్ద ప్రమాదమని చెప్పారు. మొత్తానికి ఏది ఏమైనా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు.